వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత, పార్టీ నేతల మధ్య అనుసంధానకర్తగా ఆయన ఫెయిల్ అవుతున్నారంటున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనపై తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో సజ్జల అన్నదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కూడా ఆయన. అయితే జగన్ ఆదేశాలు సరిగ్గా పాటించట్లేదని సజ్జలపై ఆరోపణలున్నాయి. ఇటీవల మావిగన్ రాజధాని ప్రతిపాదనను పార్టీ శ్రేణులకు తీసుకెళ్లటంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయినట్లు ఒక ప్రచారం నడుస్తోంది. సాక్షి మీడియాలో సైతం పెద్దగా ప్రాధాన్యం లేదు మావిగన్పై. మరి ఈ విషయంలో సజ్జల ఆదేశాలు ఉన్నాయన్నది జగన్కి వెళ్ళిన సమాచారం. అయితే రాజధానుల అంశం కావడంతో సజ్జల ఆచితూచి వ్యవహరిస్తూ పార్టీకి ఏం డ్యామేజ్ అవ్వకుండా చూస్తున్నారు ఆయన. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని మందలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. స్వతహాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్. ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అటువైపు అడుగులేశారు ఆయన. మరి కొద్ది రోజుల పాటు సాక్షి మీడియా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆయనకు భారతీయ రెడ్డితో బంధుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకంగా బాధ్యతలు కట్టబెట్టారు సజ్జలకి. ఈయనతో పాటు సజ్జల కుమారుడికి కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఇచ్చారు. అయితే 5 ఏళ్లు వైసీపీ హయాంలో సజ్జల పార్టీ సీనియర్లకు టార్గెట్ అయ్యారు. అయితే సేమ్ రీసెంట్గా జగన్ ఓడిపోవటానికి, అంతకుముందు గెలవటానికి రీజన్ ఆయనే అన్నారు. ఇక ఈ ఎలక్షన్లో ఓడిపోవటానికి ఆయనే కారణం అన్న వాళ్ళు ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎవ్వరి మాట వినకుండా ఎంతో నమ్మకంతో సజ్జలకు రాష్ట్ర సమన్వయకర్త హోదా కూడా అప్పగించారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పెంచడంలో చాలా కృషి చేశారని చెప్పొచ్చు. ఆ విషయంలో సందేహమే లేదు కూడా. కానీ గతంలో సజ్జల చుట్టూ ఒక కోర్ టీం ఉండేది. జర్నలిస్టు రామచంద్రమూర్తి, ప్రియదర్శిని రామ్ వంటి వారు కూడా సజ్జల కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పైగా పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు పెద్ద ఎత్తున సజ్జలపై ఫిర్యాదులు చేశారు. పైగా విజయసాయితో పాటు కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పటానికి, వీటన్నిటి వెనకాల సజ్జలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రోజు రోజుకు వైసీపీ పార్టీలో సంక్లిష్టత పెరుగుతోంది. దాన్ని కూడా ఎలా అధిగమించాలో సజ్జలకు తెలియట్లేదు. ఎందుకంటే సజ్జల చెప్పిన ఏ ఐడియాలైనా జగన్కి ఎప్పుడు ఎవరు చెప్పినా నచ్చదు. అది మావిగన్ విషయమైనా, రాజధాని విషయమైనా, ఏ విషయమైనా జగన్ ఆయన అనుకున్నదే చేస్తారు. మరి దీనివల్ల ఇక్కడ చిక్కులు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు దీనికి ఎవరు ఐడియా ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు తెలియదు. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకొచ్చి మావిగన్ అంటూ మాట్లాడారు. దీనివల్ల పార్టీకి చాలా వరకు డ్యామేజ్ జరుగుతోంది. కానీ అది పార్టీ శ్రేణులకి తీసుకెళ్లటంలో కూడా కొంతవరకు సజ్జల వెనుకడుగేస్తున్నారు. ఎందుకంటే ఇది రిస్క్తో కూడుకున్న విషయం కాబట్టి. సొంత మీడియా సాక్షిలో సైతం మావిగన్కి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎందుకంటే తరచూ రాజధానుల స్టాండ్స్ మార్చుకుంటుండటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సజ్జల భావన. కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఇది వాస్తవమా లేకపోతే ఒక ఫేక్ న్యూసా అన్నది మాత్రం తెలీదు. ఏదేమైనా సజ్జలపై అసంతృప్తి అన్నది మాత్రం నిజమే అంటున్నారంతా. చూడాలి జగన్ ఏం చేస్తారో. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.